Hi students, today topic is time and distance. Time and distance. దూరము మరియు కాలము. దూరము మరియు అండ్ కాలము. చూడండి, మనం ఒక వెహికల్ తీసుకున్నాం అనుకోండి. సాధారణ మీరు మోటార్ సైకిల్లో if you are observe on your handle bar, you saw a odometer. మీకు వేగం ఎంత వేగంతో వెళ్తున్నారంటే ఒక మీటర్ కనిపిస్తుంది, అవునా? అక్కడ మీరు చూసినట్లయితే కిలోమీటర్ పెర్ అవర్ అని ఉంటుంది. అంటే మీరు గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్. ఇట్ ఇండికేట్స్ లైక్ దట్. ఓకే, అలాగా మనకి 10, 20, 30 అని చూపిస్తుంటుంది. సో ఇట్ షోస్ ద స్పీడ్ ఆఫ్ యువర్ వెహికల్. మీరు ఎంత వేగంతో వెళ్తున్నారు అనేది చూపిస్తుంది. పెర్ అవర్, గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు అనేది తెలియజేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక కారులో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు అనుకుందాం. సారీ, గంటకు మరి 5 కిలోమీటర్లు వెళ్ళడు కదా. కార్ అంటే మినిమం స్పీడ్, యావరేజ్ స్పీడ్ 60 కిలోమీటర్స్ అనుకుందాం. హీ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ పెర్ అవర్. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు 2 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాడు? హౌ మచ్ డిస్టెన్స్ హీ కవర్స్ ఇన్ 2 అవర్స్. ఇఫ్ హీ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ పెర్ అవర్, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తి హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ కవర్స్ ఇన్ 2 అవర్స్. 2 గంటల్లో అతను ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తాడు? సో గంటకి 60 అనుకుందాం. సో నెక్స్ట్ అవర్ ఇంకో గంటకి 60, అంతేనా? 60 + 60 హౌ మచ్? 120 కిలోమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ ద డిస్టెన్స్, దూరం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, వేగము, స్పీడ్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్? 60 కిలోమీటర్స్ పెర్ అవర్. 60 కిలోమీటర్స్ పెర్ అవర్. ఓకే, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్? స్పీడ్ ఈజ్ 60 కిలోమీటర్స్ పెర్ అవర్. 60 కిలోమీటర్స్ పెర్ అవర్. గంటకి 60 కిలోమీటర్ల వేగం అని ఇచ్చాం. సో టైం ఎంత టైం అడుగుతున్నాడు? 2 అవర్స్ టైం ఇచ్చాడు, అవునా? 2 అవర్స్. హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ కవర్స్ ఇన్ 2 అవర్స్. 2 గంటల్లో ఎంత దూరం కవర్ చేస్తాడు, అంతేనా? సో ఇది స్పీడు, ఇది టైం. మనం ఏమడుగుతున్నాడు? వాట్ వి ఫైండ్ ఇన్ దిస్ క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్లో మనం ఏమి ఫైండ్ చేయాలి, ఏం కనుగొనాలి? డిస్టెన్స్. హౌ మచ్ డిస్టెన్స్ ఈ కవర్స్ ఇన్ 2 అవర్స్, రైట్? ఎంత దూరం ప్రయాణించాడు అనేది చూడాలి కదా. సో ఇక్కడ మనం ఏం కనుగోవాలి? దూరం, ఎంత దూరం ప్రయాణించాడు, డిస్టెన్స్. సింపుల్గా చూడండి, స్పీడ్ ఇంటూ టైం. 60 × 20, 60 × 2, 62 సార్, 120 కిలోమీటర్స్. ఎంత దూరం ప్రయాణించాడు ఇతను? 2 అవర్స్లో 120 కిలోమీటర్స్ ప్రయాణించాడు కదా. సో ఇలా మనకంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ డస్ హీ కవర్స్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్, హౌ మచ్ టైమ్ డస్ హీ ట్రావెల్స్, అంటే ఎంత దూరం ప్రయాణించాడు, లేదంటే ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు, లేకపోతే ఎంత సమయంలో చేరుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంటకి 50 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తాడు ఒక వెహికల్. స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఈజ్ 50 కిలోమీటర్స్ పెర్ అవర్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్? 50 కిలోమీటర్స్ పెర్ అవర్. గంటకి 50 కిలోమీటర్లు, రైట్? గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్. అతను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో బయలుదేరాడు, లేదంటే అనుకుందాం హైదరాబాద్ వెళ్ళాలనుకుందాం. డిస్టెన్స్ 400 కిలోమీటర్స్ అనుకుందాం, ఓకేనా? స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఇస్ 50 కిలోమీటర్స్ పెర్ అవర్. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అతను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి? 400 కిలోమీటర్స్ ప్రయాణించాలి. ఓకే, హీ కవర్ 400 కిలోమీటర్స్. అతను 400 కిలోమీటర్స్ ప్రయాణించాలి. హౌ మచ్ టైమ్ ఇట్స్ టేకెన్. అతనికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? టైం, రైట్? సో ఈ 400ని 50తో డివైడ్ చేస్తాం.
400 డివైడెడ్ బై 58. సో దీనికి సింపుల్ ఒక ఫార్ములా ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, మనం ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో చూపిస్తాను. ఇట్స్ వెరీ ఈజీ. మన నవోదయాలను నాట్ ఓన్లీ నవోదయ, యూ అటెంప్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా దూరం మరియు వేగం నుంచి వస్తాయి. అయితే మనం నవోదయాన్ని బేస్ చేసి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకి అంత మరి డెప్త్గా వెళ్ళకుండా మనం ఫార్ములా బేస్ చేసుకుని మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి ఈ ఫార్ములా ఏంటి అనేది మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి. జస్ట్ యూ డ్రా ఎ ట్రయాంగిల్. ఓకే, and you divide this triangle in 3 parts. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే డిస్టెన్స్ డి అనుకుందాం, దూరము. ఓకేనా? ఇక్కడ మీరు స్పీడ్ వేగం తీసుకోవాలి, ఇక్కడ టైం కాలం తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ డివైడెడ్ బై వేసుకోండి. ఇక్కడ లెట్ మీ చేంజ్ ద కలర్. ఇక్కడ డివైడెడ్ బై వేసుకోండి. ఓకేనమ్మా? ఇక్కడ కూడా డివైడెడ్ బై వేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంటూ. ఇక్కడ మనం చూడండి, ఇఫ్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ స్పీడ్, మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే we divide the distance by time. దూరాన్ని కాలంతో డివైడ్ చేస్తే సరిపోద్ది. ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ద టైం, అతను ఎంతకాలం ప్రయాణించాడు అనేది ఫైండ్ చేయాలి అంటే ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ద టైం, కాలమును మనం చేయాలి అంటే ఏం చేయాలి? ఈ రెండింటిని, దూరమును స్పీడ్తో డివైడ్ చేయాలి. ఓకేనా? కాదు, ఒకవేళ మన దూరము, అతను ఎంత దూరం ప్రయాణించాడు అనేది మనం ఫైండ్ చేయాలి అంటే ఈ స్పీడు టైం ఈ రెండింటిని ఏం చేయాలి? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇంటూ. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. అది వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఓకేనా? లెట్ మీ డ్రా దిస్ పిక్చర్ అగైన్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండ్. మీకు క్లియర్గా అర్థమవడం మళ్ళీ డ్రా చేయనివ్వండి. ఇలా ట్రయాంగిల్ తీసుకోండి, ఇట్లా చేయండి. ఇక్కడ దూరం మర్చిపోకండి. ఇక్కడ డి డిస్టెన్స్, స్పీడ్ వేగము, టైం కాలం. ఇంకా చెప్పాలంటే మీకు ఆల్ఫాబెట్ లెటర్లను రాస్తాం. ఓకేనా? డి ఆల్ఫాబెట్ లెటర్లో మన డి వస్తుంది, తర్వాత ఎస్, తర్వాత టీ. ఓకేనా? ఇక్కడ ఏం సింబల్ తీసుకోవాలని చెప్పాను? ఇక్కడ ఏం తీసుకోవాలి? డివైడెడ్ బై. ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ ఇంటూ. అంటే మనం దూరం కావాలంటే ఏం చేయాలన్నమాట? దూరం కావాలంటే ఏం చేయాలి? స్పీడు టైం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ మనకి స్పీడ్ కావాలనుకోండి, ఈ స్పీడ్ కావాలనుకోండి, ఇక్కడ ఏం చేయాలి? దూరమును కాలమును, ఎస్, దూరమును టైంతో, డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేయాలి. ఓకేనా? కాదు, మనకు టైం కావాలనుకోండి. ఓకేనా? టైం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? we divide the distance by speed, దూరమును వేగంతో డివైడ్ చేయమాట. ఈ ఫార్ములా మీరు అలా జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. మీరు ఏ క్వశ్చన్స్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టైం కిలోమీటర్స్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు కూడా కిలోమీటర్స్ పర్ అవర్. ఒక్కోసారి మనకి ఏం చేస్తాడంటే మీటర్స్ పర్ సెకండ్ కూడా ఇస్తాడు. మీటర్స్ పర్ సెకండ్ అని కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ చూడండి, మీరు దూరమును కిలోమీటర్లో ఇచ్చి టైమును మినిట్స్లో కానీ సెకండ్స్లో కానీ ఇస్తే, ఓకేనా, మన ఈ టైంని మన ఈ ఫార్ములా అప్లై చేస్తున్నప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్ అయితే మనకి ఇచ్చిన యూనిట్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి ఎప్పుడు కూడా మనం, అంటే టైంని అవర్స్లో తీసుకోవాలి, డిస్టెన్స్ని కిలోమీటర్స్లో తీసుకోవాలి. వీ కన్వర్ట్ ద మీటర్స్ ఇంటూ డిస్టెన్స్
వీ కన్వర్ట్ ద సెకండ్స్ ఇంటూ అవర్స్. వాడు ఇచ్చిన సమయం సెకండ్స్ ఆర్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవర్స్లోకి మార్చుకోవాలి ఒకటి. అలాగే వాడు ఇచ్చిన దూరం మీటర్స్, ఓకేనా, మీటర్స్ ఏదైతే ఉందో వీ కన్వర్ట్ ద మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్, ఆ మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చుకోవాలి. ఇది ఈ ఫార్ములాలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఓకేనా. సో ఒక్కొక్కసారి చూడండి ఇక్కడ కిలోమీటర్స్ పెర్ అవర్ టైం ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాడంటే మీటర్స్ పెర్ సెకండ్లో మార్చమంటాడు. కిలోమీటర్స్ పెర్ అవర్ వాడు ఇచ్చి, ఓకేనా, వేగాన్ని ఇచ్చి మీటర్స్ పెర్ సెకండ్స్కి ఎంత అని అంటున్నాడు. అప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ కిలోమీటర్స్ పెర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని 5/18 ఇది గుర్తుపెట్టుకోండి, 5/18తో మల్టిప్లై చేయాలి, ఓకేనా. ఒకవేళ వాడు మీటర్స్ పెర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్స్ పెర్ అవర్, మీటర్స్ పెర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్స్ పెర్ అవర్ మనం క్యాలిక్యులేట్ చేయమంటే కనుక ఈ మీటర్స్ పెర్ సెకండ్ని 18/5 రివర్స్ అనమాట, 18/5తో మల్టిప్లై చేయాలి. క్లియర్? ఇఫ్ వీ వాంట్ టు కన్వర్ట్ కిలోమీటర్స్ పెర్ అవర్ ఇంటూ మీటర్స్ పెర్ సెకండ్, then we'll multiply this kilometers per hour by 5/18. If we want to convert meters per seconds into kilometers per hour, then we multiply this meters per second into 18/5. Okay na? So ఇది మనం కన్వర్ట్ చేసేది, ఇది మనకి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీకు బాగా అర్థమవుతుంది, ఓకేనా. Please give me a second. Let me pause this video for 2 seconds. Okay, just wait. Don't go away. Okay, please don't confuse. మీరు ఈ మారుస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, కిలోమీటర్స్ పెర్ అవర్ని మీటర్స్ పెర్ సెకండ్లోకి మార్చాలి, మీటర్స్ పెర్ సెకండ్లోకి మార్చాలి అంటే తక్కువలోకి మారుస్తున్నారు, అవునా. కిలోమీటర్స్ని మీటర్స్లోకి మారుస్తున్నారు. సో మీరు 5/18తో మల్టిప్లై చేయాలి, ఓకేనా. 36 kilometers per hour, how many meters per second? So 5/18, 18 divides 36 2 times, 2 5s are 10 meters per second. 10 meters per second అంటే గంటకి 36 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తున్నాడు కదా, అంటే సెకండ్కి 10 మీటర్స్ వేగంతో ప్రయాణిస్తున్నాడు. సెకండ్కి 10 మీటర్స్ అంటే చూడండి నిమిషానికి ఎంత అవుతుంది, హౌ మెనీ సెకండ్స్ ఇన్ ఏ మినిట్, హౌ మెనీ సెకండ్స్ పర్ ఏ మినిట్, ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు, 60. సో ఒక సెకండ్కి 10 meters, 10 meters per second. Then how much distance he covers in 1 minute? ఒక నిమిషంలో అతను ఎంత దూరం ప్రయాణిస్తాడు, 600 meters. ఓకే, 600 meters ఒక నిమిషంలో. గంటలో అంటే అగైన్ 60 seconds, 60 minutes కదా, ఇంటూ 60, 36,000 meters. గంటలో 36,000 meters. ఈ 36,000 మీటర్స్ని కిలోమీటర్లో మారుద్దాం. హౌ మెనీ మీటర్స్ పర్ కిలోమీటర్, కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000. ఒక కిలోమీటర్కి మీటర్లు ఎన్ని, 1000, అవునా. సో 36,000 మీటర్స్ అంటే హౌ మెనీ కిలోమీటర్స్, 36 kilometers వచ్చిందా, 36 kilometers వచ్చిందా. సో కిలోమీటర్స్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ కాదు, మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పెర్ అవర్లోకి మార్చాలి అంటే దాని రివర్స్ 18/5తో మల్టిప్లై చేయాలి, ఓకేనా. సో ఇది ప్రాసెస్. సరే ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనమ్మా. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసి అప్పుడు మనం కొంచెం మనకి బాగా అర్థమవుతుంది ఎట్లా చేయాలి ఏంటి అనేది, ఓకేనా. అలాగే మనకి డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే
మీరు ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సమ్ క్వశ్చన్స్, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారా మీకు బాగా అర్థమవుతుంది. చెప్తాను చూడండి ఒకసారి. డోంట్ స్కిప్, జస్ట్ వెయిట్. చూడండి, వాట్ ఈస్ ద క్వశ్చన్ డౌన్? If a car travels 60 kilometers in 2 hours, what is the speed of that car? What is speed? What do we find here? ఇక్కడ మనం ఏం కనుగొనాలి? వాట్ ఈస్ ద స్పీడ్ అంటే స్పీడ్, వీ షుడ్ ఫైండ్ స్పీడ్. మనం స్పీడ్ని ఫైండ్ చేయాలి, అవునా? వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ హియర్? ఈ సమస్యలో ఏమేమి ఇచ్చాడు? ఇఫ్ ఎ కార్ ట్రావెల్ 60 kilometers in 2 hours, 2 hours 60 kilometers ప్రయాణించింది అంటే చూడండి, టైం ఇచ్చాడు 2 hours, డిస్టెన్స్ ఇచ్చాడు 60 kilometers. ఏం అడుగుతున్నాడు? స్పీడ్ అడుగుతున్నాడు, రైట్? మనం ఏమనుకున్నాం ఇక్కడ ఫార్ములా? ఇక్కడ డిస్టెన్స్, స్పీడ్, టైం. డిస్టెన్స్ ఏంటమ్మా? డిస్టెన్స్, జస్ట్ వెయిట్. ఓకే చండి, ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్ 60 kilometers in 2 hours, if a car travels 60 kilometers in 2 hours, this is 2, okay? If a car travels 60 kilometers in 2 hours, what is the speed? What is the speed of that car? Here we find speed. What information is given in this problem? Distance d and time t. Already I explained the formula for this problem. This is our formula. Distance, right? Here speed, here time. Here division, here also division, here multiplication. Okay. What does he given here? ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్. What is the d? Here 60. d is 60. t. What is the t? Time 2 hours. We find speed. So if we want to find speed, which operation mathematical operation we should do here? ఇక్కడ మనం ఏం చేయాలి? d divided by t. కొంచెం డివిజన్ కదా ఉంది ఇక్కడ. సో d divided by t, 60 divided by 2, 30 kilometers per hour. Okay. What is the speed of the vehicle? 30 kilometers per vehicle. Let me take one more example. ఇంకొక సమస్య తీసుకుంటాను. Just wait. Okay children, look into this problem. A boy travels 5 kilometers in 1 hour. How far will he walk 3 hours? Here this is time and distance problem. What is the formula? దీనికి మనం చేయాలి అంటే ఏ ఫార్ములా ఉపయోగించాలి మీకు చెప్పాను కదా. Here distance, speed, time. Okay. What information is given here and what will we find here? ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏమి కనుగొనాలి, ఏమి చేయాలి చూడండి. ఏ బాయ్ ట్రావెల్స్ 5 kilometers in 1 hour. 5 kilometers in 1 hour. 5 kilometers per hour అంటే ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఇచ్చాడు. ఏ బాయ్ ట్రావెల్స్ 5 kilometers 1 hour. ఓకే, స్పీడ్ 5 kilometers per hour. Okay. At the same time, how far will he walk 3 hours? Time ఇచ్చాడు 3 hours. How far, ఎంత దూరం వెళ్తాడు? How much distance does he covers in 3 hours?
ఇఫ్ యూ వాక్స్ 5 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటే హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ కవర్ ఇన్ 3 అవర్స్, 3 గంటలు ఎంత దూరం వెళ్తాడు అంటే డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, రైట్ కదా, అర్థమైందా? సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ, మనం ఏం చేయాలి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో చెప్పండి, ఏం చేయాలని చెప్పుకున్నాం, ఇక్కడ ఇంటూ ఉండాలని చెప్పుకున్నాం కదా, అవునా? సో అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోద్ది అనమాట. 5 × 3, 5 3s are 15 కిలోమీటర్స్. ఎంతవరకు వెళ్తాడు? 15 per hour అనకూడదు ఇక్కడ, ఓకేనా? ఇక డిస్టెన్స్ అడుగుతున్నాడు, డిస్టెన్స్ కిలోమీటర్లోనే ఉంటుంది. 5 3s are 15 కిలోమీటర్స్. అతను 3 అవర్స్లో 15 కిలోమీటర్స్ దూరాన్ని ఈ కవర్, ఈ వాక్స్, ఈ ఏబుల్ టు వాక్ 15 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. అతను 3 గంటల్లో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలడు. క్లియర్, అర్థమైందా? లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఓకే చూడండి, హియర్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్ హియర్. ఏ కార్ టేక్స్ 4 hours. A car takes 4 hours to cover 320 kilometers. What is the time? చూడండి, ఒక కారు 4 గంటల్లో 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. వాట్ ఈస్ ద టైమ్, వాట్ ఈస్ ద స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్? వాట్ ఈస్ ద స్పీడ్ అయితే వేగం ఎంత? క్లియర్గా ఉంది కదా. వాట్ షుడ్ బి ఫైండ్ హియర్? ఇక్కడ మనం ఏం చేయాలి? స్పీడ్ మనం చేయాలి, అవునా? స్పీడ్ కనుగొనాలి. ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్. ఈ కవర్ 320 కిలోమీటర్స్, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో అండి, ఇన్ దిస్ ట్రయాంగిల్, సారీ, డిస్టెన్స్, స్పీడ్, టైం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి? డిస్టెన్స్ ఇచ్చాడు 320 కిలోమీటర్స్, రైట్. టైం ఇచ్చాడు 4 hours. డిస్టెన్స్, టైం, డిస్టెన్స్ టైం ఇచ్చాడు. మనం కనుగొనాలి స్పీడ్. స్పీడ్ కావాలంటే రెండింటిని ఏం చేయాలని చెప్పి ఇక్కడ ఏముంటుంది? ఎస్, డివిజన్. ఓకే, మనకి మనం చూసుకోండి ట్రయాంగిల్, ఓకేనమ్మా? సో 320, డిస్టెన్స్ 320, టైం డివైడ్ బై 4. సో 4 8s are 32, 4 0s are 0. సో 80 kilometers per hour, కిలోమీటర్స్ per hour, కిలోమీటర్ బై అవర్. స్పీడ్ కదా మనకు కావాల్సింది, కిలోమీటర్ బై అవర్. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్. ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఓకే ఓకే చూడండి ఇక్కడ. ఏ బాయ్ కవర్స్ 5 kilometers in 1 hour by walk. 5 kilometers in 1 hour by walk, and this is one bit, and 10 kilometers in 1 hour by run. ఓకేనా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? వాట్ ఈస్ ద యావరేజ్? ఇక్కడ చూడండి, 2 స్పీడ్లు ఇచ్చాడు, వాక్ అండ్ రన్. అంటే ఒక బాలుడు నడుస్తూ గంటలో 5 కిలోమీటర్లు ప్రయాణించాడంట. పరిగెడితే గంటలో, సరే 6 కిలోమీటర్స్ తీసుకుందాం, మనం పాయింట్స్ రాకుండా ఉంటుంది, ఓకేనా? పరిగెడుతూ 10 కిలోమీటర్లు ప్రయాణిస్తాడంట. అయితే యావరేజ్ స్పీడ్ సింపుల్. చూడండి, ఇక్కడ యావరేజ్ స్పీడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్, ఇక్కడ 1 hour, ఇక్కడ 1 hour కదా, ఇక్కడ 1 hour, రైట్. చూడండి, బై వాక్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 6 kilometers per hour. బై రన్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 10 kilometers in 1 hour. ఓకేనా? సో వాట్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్? 16 kilometers. వాట్ ఈజ్ ద టోటల్ టైం? 2. చూడండి, మనకి ఇందులో చేసుకుంటాం కదా, డిస్టెన్స్, టైం, స్పీడ్.
Here distance 6 kilometers and 10 kilometers. Total 16 kilometers. Time 1 hour, 1 hour. Total 2 hours. So 16 by 2. 8. So his average speed is 8 kilometers per hour. Okay, now 8 kilometers per hour. Let me take one more example. Isn't it?